నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు నవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. సమాజంలో ఇంకా అంటరానితనం ముసుగు వేసుకుని ఉందని ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం కండ్రిగ అరుంధతిపేటలో డాక్టర్ బాబు జగన్జీవన్ రామ్ విగ్రహాన్ని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగన్జీవన్ రామ్లు ఇద్దరు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. దళిత వర్గాల్లోని ప్రజలందరూ బాగా చదువుకొని ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మీకు కూడా సహాయ సహకారాలు అందించాలి, తద్వారా మీ జాతి కానీ మీరు కానీ అందరూ బాగుండాలి. మరి చాలామంది అనుకుంటారు వీళ్ళు ఏదో కేవలం దళితుల నాయకులు కాదు, సమానత్వం కోరుకున్నారు, మానవత్వంతో చేశారు నిర్వహించినటువంటిది. అంటే ఏంటి, డబ్బున్నోడికి ఎంతసేపు డబ్బున్నోళ్ళ ఉండడం కాకుండా కింద స్థాయిలో ఉన్నాడు కూడా చేయి పట్టుకుని పైకి రాగి వాళ్ళు వీళ్ళు సమానంగా ఉండాలని కోరుకున్నారు. అది వాళ్ళిద్దరూ చెప్పింది. అంతేగాని కేవలం ఒక వర్ణానికో కులానికో పట్టం కట్టినటువంటి వారు కాదు అంబేద్కర్ గారు కానీ జగజ్జీవన్ రామ్ గారు కానీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మొన్న జగన్మోహన్ గారు మాట చెప్పాడు, ఏదైతే స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని చెప్పి మన ప్రాంతంలో ప్రతి ఒక్కళ్ళు కూడా విజయవాడలో చూడాల్సినటువంటి ప్రాంతం. ఇవాళ 404 కోట్లతో అక్కడ కట్టి మరి ఆ విగ్రహాన్ని పెట్టి ఆయన ఒకటే చెప్పాడు, అంటరాని తరం ఈరోజు ఇంకా పోలేదు, ముసుగేసుకుని ఉంది, కళ్ళు తెరవండి ఆ విగ్రహాన్ని చూసని చెప్పాడు జగన్మోహన్ గారు. ఏం చేద్దంటే ఈరోజు కూడా అధికారంలోకి వచ్చిన ముగ్గురు నలుగురిని పెట్టి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అడిగితేనే ఇచ్చేటువంటి సంస్కృతి సాంప్రదాయాలు గతంలో ఉంటే, ఇవాళ ఈ భూమి నువ్వు పుట్టావు, నీకు ఈ భూమి పుట్టుకతోనే నీకు హక్కు వచ్చింది, అది సచివాలయానికి వెళ్ళి నువ్వు డైరెక్ట్ తీసుకునే విధంగా ఉండాలి తప్ప ఎవడో ఇస్తేనో ధర్మం చేస్తేనో తీసుకునే విధంగా నువ్వు లేవని చెప్పి అర్థం చెప్పినటువంటి వాడు మరి కేవలం అంబేద్కర్ అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా, దాన్ని మీరు గమనించుకోవాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. పేదలు వెళ్ళేటువంటి బళ్ళు ఒకలా ఉండాలి, పెద్దలు వెళ్ళే బళ్ళు ఒకలా ఉండాలి అనేటువంటి వాళ్ళు ఎవరు అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. ఎవరైనా వెళ్ళేటువంటి ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇవాళ అవకాశం ఇస్తే మన పిల్లలు కూడా ఇంగ్లీషు చదువుకుని ఏదన్నా సాధించగలరు. అదే చెప్పారు అంబేద్కర్ గారు కానీ జగజ్జీవన్ రామ్ గారు కానీ. మరి పిల్లల్ని బాగా చదివించాలని చెప్పారు. వాళ్ళు వెళ్ళే పాఠశాలలు కూడా ప్రైవేట్ పాఠశాలలు దీనిగా ఉండాలని చెప్పి ఎవరు చేస్తున్నారో మన వాళ్ళు ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.